హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో పెళ్లి పందిరి వేస్తున్నామండి. పెళ్లి పందిరికి జమ్మి చెట్టు రెడీగా ఉంది. తోరణాలకి మామిడాకులు, పందిరి గుంత పాతడానికి కర్ర, ఇసుక బకెట్ రెడీ చేసామండి. ఇంకా గెస్టులు రావడమే లేట్. ఇక్కడ పెళ్లి పందిరి వేయడానికి కర్రపాతి పూజ స్టార్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ ఒక గుంజ పాతుతారు. దాంతోపాటు పల్లెటూరులో అయితే పాలకర్ర అంటారండి. ఇది పాలకర్ర అన్న జమికర్ర అన్న ఒకటేనా కాదో కామెంట్ చేయండి. మా మామయ్య గారు అయితే మా ఊరు నుంచి ఆయన ఉన్నప్పుడు పాలకర్ర అని తీసుకొచ్చేవారు. ఇక్కడైతే మేము జమ్మికర్రే పాలకర్ర అనుకుని ఇది వాడుతున్నాము. రెండు వేరు వేరు అయితే మాత్రం నాకు తెలియదండి. ఇక్కడ మా నాన్నగారు కానీ మా మామయ్య గారు కానీ పెద్దవాళ్ళు ఎవరూ లేరండి, ఇద్దరు చనిపోయారు. అందుకని ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆయన మా మేనమామ అండి. ఆయనే అన్నీ పెళ్ళికి పెద్దగా నిలిచి ఇక్కడ పూజ చేస్తున్నారు. ఈ ఫస్ట్ ఇక్కడ చెట్టుకి పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టి పూలేసి నవధాన్యాలు కూడా వేసి పూజ చేస్తామండి. కొబ్బరికాయ కొట్టి తాంబూలం పెట్టి దేవుడికి ఎలా అయితే పూజ చేస్తామో మామిడి తోరణంతో సహా అన్నీ కట్టి ఈ పెళ్ళికి ఏ విఘ్నాలు రాకుండా చూడమని కోరుకొని మనస్ఫూర్తిగా ఇక్కడ పూజ చేస్తున్నారండి. మా మామయ్య గారు తాంబూలం పెట్టి ఇక్కడ పూజ చేస్తున్నారండి. ఇప్పుడు మా వారు పూజ చేయడానికి వస్తున్నారండి. కూతురు పెళ్ళికి చక్కగా తీరుబాటుగా ఎవరైనా ఉన్నారంటే మా వారేనండి. ఏమాత్రం టెన్షన్ పడకుండా అన్నీ మేము చేసి పెడుతూ ఉంటే పైన ఆయన ఎక్కడ అవసరమో అక్కడ మాత్రం ఆయన పని చేసేసి ప్రశాంతంగా పక్కన ఉంటారనమాట. అయిపోయిందండి ఆయన పని, వెళ్ళిపోతున్నారు పక్కకి. ఇప్పుడు ఇంటికి వచ్చిన అతిథులు కూడా ఆ పందిరి గుంజకి పూజ చేస్తున్నారు. మా అల్లుడు కూడా పూజ చేస్తున్నాడండి మరదల పెళ్ళికి. ఇక్కడ మా అక్క పూజ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మా ఆస్థాన పండితుడండి, తన పేరు శ్రీను, మా అసోసియేషన్లోనే ఉంటాడు. తను కూడా పందిరి గుంజకు పూజ చేస్తున్నాడండి. ఈ అసోసియేషన్లో ఎవరింట్లో ఏం జరిగినా ముందుగా ఉండే మనిషి ఎవరంటే శ్రీనునేనండి. ఇక్కడ మా పెద్దమ్మాయి కూడా పందిరి గుంజకు పూజ చేస్తుందండి. ఇలా అందరూ పూజ చేసేసిన తర్వాత వచ్చిన అతిథులకి మగవారికి కూడా ఈ పూజ కార్యక్రమంలో తాంబూలం ఇవ్వచ్చు అంటండి. ఇప్పుడు మా వారు వచ్చిన అతిథులకి తాంబూలాలు ఇస్తున్నారు. ఇక్కడ మొదటి తాంబూలం మా మావయ్య తీసుకున్నారండి. తర్వాత శ్రీను. ఇలాగే వచ్చిన వారందరికీ తాంబూలాలు ఇస్తున్నారు మా వారు. ఇక్కడ మా పెద్దమ్మాయి అంటే మా అక్క కూతురండి, తను కూడా పూజ చేస్తుంది.
ఇప్పుడు మా చిన్న మనవాడు వంతు అనమాట, వేదార్య. మా వాడు పూజ చేస్తున్నాడు చూడండి. పువ్వు పెట్టాడు, చక్కగా దండం పెట్టుకుంటున్నాడు. మా నాన్నగారే మళ్ళీ పుట్టాడని మేము అనుకుంటామండి. అందుకే మా వాడితో పూజా కార్యక్రమం చేపిస్తున్నాం అనమాట. హలో హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. పందిరి వేయడానికి ఇప్పుడే ఆటోలో సామాన్ తీసుకొచ్చారండి. ఈ పందిరి కొబ్బరాకు పందిరండి. ముందే ఆ పందిరి పైకి వేయడానికి రాదు కాబట్టి కింద పెట్టుకొని మొత్తం పందిరి రెడీ చేసి అప్పుడు పైకి లాగుతారండి. ఇగోండి ఇక్కడ పెట్టుకున్నారు. కొబ్బరాకులతో ఆల్రెడీ చాపలాగా తయారు చేసి తీసుకొచ్చేసుకున్నారు. ఈ కర్రలతో పందిరి రెడీ చేసుకుంటారు. ఇలా కట్టుకొని కంప్లీట్గా పందిరి అప్పుడు పైకి లాగుతారండి. దీన్ని చాలా టైం పట్టిందండి పందిరి. కనీసం ఒక 3-4 గంటలు వేశారు ఈ పందిరి. కానీ చాలా బాగా వచ్చింది. పందిరి లుక్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ పందిరికి చిలకలు కడుతున్నారు. చిలకలు చాలా క్యూట్గా నిజంగా వచ్చి వాలినట్టే ఉన్నాయండి. చిలకతో ఆడుకుంటున్న పెళ్లి కూతురు తండ్రి. ఇది పందిరి ఫైనల్ లుక్ అండి. పందిరి ఎలా ఉందో కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ పందిరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.